హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు తేజ అకాడమీ. సో గాయస్, తెలంగాణ రాష్ట్రంలో భారీ స్థాయిలో విడుదలైనటువంటి ల్యాబ్ టెక్నీషియన్ నోటిఫికేషన్ 2024కు సంబంధించి మరి అభ్యర్థుల కోరిక మేరకు మెగా గ్రాండ్ టెస్ట్ సిరీస్ అయితే మన యాప్లో ఈ రోజు నుంచి అయితే లాంచ్ చేయడము జరిగిందండి. యాక్చువల్గా అయితే 500 రూపీస్ ఉండాల్సినటువంటి కోర్స్ని జస్ట్ 299 రూపీస్కి అందజేస్తున్నామండి. ప్రారంభ ఆఫర్ ఇది కేవలం ఫస్ట్ 500 స్టూడెంట్స్కు మాత్రమే. అందరు గమనించండి, 500 కంప్లీట్ అవ్వగానే మళ్ళీ 299 కాస్త 500 రూపీస్ అవుతుంది. సో వెంటనే తీసుకోండి. డైలీ వైజ్గా మీకు టెస్ట్లు వస్తాయి, చాప్టర్ వైజ్గా. క్లినికల్ బయోకెమిస్ట్రీ, క్లినికల్ మైక్రోబయాలజీ, క్లినికల్ ప్యాథాలజీ మూడింటిపైన కూడా మనకు సిలబస్ దగ్గర పెట్టుకున్నట్లయితే దాంట్లో సబ్ టాపిక్స్ ఉంటాయి కదా, ఈచ్ అండ్ ఎవ్రీ సబ్ టాపిక్ పైన 100 క్వశ్చన్స్ అందజేస్తానండి. అక్షరాల 100 క్వశ్చన్స్ తెలుగులో, ఇంగ్లీష్లో కూడా. యాక్చువల్గా మనకు పరీక్ష ఇంగ్లీష్లోనే ఉంటుంది, బట్ తెలుగు మీడియం అభ్యర్థులను కూడా దృష్టిలో ఉంచుకొని తెలుగులో కూడా ట్రాన్స్లేట్ చేసి మీకైతే అందచేయడము జరుగుతుంది. 100% సబ్జెక్ట్ కవరేజ్ అండి. ఓకేనా, 100% సబ్జెక్ట్ కవరేజ్. ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్కి పీడిఎఫ్ కూడా అందచేస్తాను. ఓకేనా, ప్రతిరోజు మీరు ఎన్నిసార్లు అయినా ఎగ్జామ్స్ రాసుకోవచ్చు. దీంట్లో ఫర్ ప్రాక్టీస్ చాలా బాగుంటుంది. 100% తెలుగు అకాడమీ బుక్స్ బేస్ చేసుకొని వీటిని అయితే రూపొందిస్తున్నాము. సో గైస్, ఎవరైతే మన బాలాజీ సార్ యాప్లో కోర్స్ తీసుకున్నారో కోర్స్లోనే అన్నీ ఉంటాయి ఫ్రెండ్స్. మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మేము మళ్ళీ టెస్ట్ సిరీస్ తీసుకోవాలంటే అవసరం లేదండి, అన్నీ కూడా అందులోనే ఉంటాయి. సో గైస్, ముందే చెప్తున్నాను, ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే అందులోనే అన్నీ ఉంటాయండి. ఈ టెస్ట్ సిరీస్ ఏంటి అంటే మీకు ప్రాక్టీస్ పర్పస్ చాలా బాగా యూజ్ అవుతాయి. ఒకవేళ మీరు అది తీసుకున్న వాళ్ళు కూడా మాకు ఇది కూడా తీసుకోవాలనుందంటే పర్లేదు, తీసుకోండి, దట్స్ నో ప్రాబ్లం. ఎందుకంటే అమౌంట్ కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థికి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ ఆఫర్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. ఈరోజే గ్రాండ్ లాంచ్ చేస్తున్నాము మన యాప్లో. మన యాప్ పేరు వచ్చేసి ఆర్కే ట్యూటోరియల్. ఇది ఎక్కడ యాప్ అనుకోవద్దు, మన మెయిన్ ఛానల్ పేరు ఆర్కే ట్యూటోరియల్. ఇది మన సెకండ్ ఛానల్. ఓకేనా, అందరు గమనించాలి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తానండి. వెంటనే డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అయ్యి సో అక్కడ మీరు కోర్స్ పర్చేజ్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నాతో చాట్ చేయొచ్చు మీరు డైరెక్ట్గా, ఏం డౌట్ ఉన్నా కూడా. ఓకేనా, ఆల్ ద బెస్ట్ ఎవ్రీవన్. వెంటనే కంటెంట్లోకి వెళ్ళిపోదాము. మరి మార్నింగ్ సెషన్లో మనము చూసినట్లయితే క్లినికల్ ల్యాబ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి టాపిక్ పైన మనకు చాప్టర్ వన్లో అంటే ఫస్ట్ యూనిట్లో చాప్టర్ 1 క్లినికల్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్స్కి సంబంధించి మనము 100 బిట్స్ చూసాము. ఓకేనా, అవి మన యాప్లో కూడా టెస్ట్ సిరీస్లో యాడ్ చేశాను. నెక్స్ట్ ఇది కూడా సెకండ్ యూనిట్లో సెకండ్ చాప్టర్ అండి. ఓకేనా, సెకండ్ చాప్టర్, ఇందులో కూడా 50 బిట్స్ ఉంటాయండి. ఇది కూడా నేను యాడ్ చేస్తాను మన కోర్సులో. ప్రతిరోజు క్లాస్ చెప్పిన వెంటనే క్లాస్లో ఓన్లీ 50 బిట్స్ చెప్తాను, బట్ మీకు ఎగ్జామ్ మాత్రము 100 ప్రశ్నలు ఉంటాయి. సో ఓకేనా, ప్రతిరోజు ప్రాక్టీస్ చేయవచ్చు, పీడిఎఫ్ ఫైల్ కూడా డౌన్లోడ్ చేయవచ్చు. ఓకేనా, ఇదే విధంగా ప్రతిరోజు ఒక టాపిక్ పైన మనము అన్నీ కూడా సిలబస్ అయితే కవర్ చేయడము జరుగుతుంది. ఓకేనా, కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయడం ద్వారా. క్వశ్చన్ నెంబర్ 1, which laboratory instrument is used to observe microorganisms? సూక్ష్మజీవులను గమనించడానికి ఏ ప్రయోగశాల పరికరము ఉపయోగపడుతుంది ల్యాబొరేటరీ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా? ఏంటండి, సూక్ష్మజీవులను చూడడానికి దేన్ని ఉపయోగిస్తాం మనము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మైక్రోస్కోప్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ లాంటివి ఉపయోగించడము జరుగుతుంది ప్రతి ప్రయోగశాలలో. ఇది ఒక బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, బేసిక్. ఓకేనా, అందరు కూడా గమనించాలి. సో నేను ప్రీవియస్ క్లాస్లో ఒక చిన్న క్వశ్చన్ అడగాను, నెక్స్ట్ టాపిక్ ఏంటి అనేది. ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నాను. ఇది ఫస్ట్ యూనిట్లో చాప్టర్ నెంబర్ 2 అండి. మరి చాప్టర్ నెంబర్ 3 ఏంటి కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేస్తారు కదా, అదే టాపిక్ నెక్స్ట్ ఉంటుంది, సింపుల్. ఓకేనా, నెక్స్ట్ క్లాస్లో. మరి ఇక్కడ మైక్రోస్కోప్ అండి, సూక్ష్మజీవులను గమనించడానికి ఉపయోగిస్తాము. వివరాలు చూసినట్లయితే సూక్ష్మజీవులను లేదా కంటితో చూడలేని సూక్ష్మ నిర్మాణాలను పెద్దవిగా చేసి పరిశీలించడానికి మైక్రోస్కోప్ ఉపయోగిస్తారండి. నేను ప్రీవియస్ క్లాస్లో ఒక క్వశ్చన్ అడిగాను, మైక్రోస్కోప్ కనుగొన్న వారు ఎవరు? చాలామంది ఆన్సర్ చేశారు. ఓకేనా, యాంటోనీ వాన్ ల్యూవెన్హుక్ కనుగొన్నారండి దీన్ని, మైక్రోస్కోప్ని. ఓకే, క్వశ్చన్ నెంబర్ 2, వాట్ ఈజ్ ద మెయిన్ సేఫ్టీ ప్రికాషన్?
వాట్ ఈస్ ద మెయిన్ సేఫ్టీ ప్రికాషన్ వెన్ వర్కింగ్ విత్ ఓపెన్ ఫ్లేమ్స్ ఇన్ ల్యాబొరేటరీ? అంటే ప్రయోగశాలలో బహిరంగ మంటలతో పనిచేసేటప్పుడు ప్రధాన భద్రతా జాగ్రత్తలు ఏంటి? ఓకేనా, ఫ్లేమ్స్తో వర్క్ చేయాల్సి ఉంటుందండి ఒక్కోసారి. మరి వాటి నుండి రక్షించుకోవడానికి ఎలాంటి భద్రతా చర్యలు మనం పాటించాలండి? వాట్ ఆర్ ద సేఫ్టీ ప్రికాషన్స్? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఏంటి? ఎన్ష్యూర్ ఫ్లేమబుల్ మెటీరియల్స్ ఆర్ ఫార్ అవే. అంటే వాటిని దూరంగా ఉండే విధంగా మనం ఉండాలండి. సింపుల్. ఓకేనా, వాటికి దూరంగా ఉండి మన ప్రయోగాలు అయితే చేయాలి. మరి తెరిచిన మంటలతో పనిచేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదాలను నివారించడానికి అన్ని దహన పదార్థాలను మంట నుండి దూరంగా ఉంచడం ముఖ్యమైనది. ఫ్లేమబుల్ కెమికల్స్ ఉంటాయి కదండి, అగ్ని తాకగానే వెంటనే అవి అంటుకుంటాయి. కాబట్టి వాటిని దూరంగా ఉంచడం చాలా మంచిది. నెక్స్ట్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అన్ ఎమర్జెన్సీ ఐ వాష్ స్టేషన్? అత్యవసర ఐ వాష్ స్టేషన్ యొక్క ప్రయోజనం ఏంటండి? మరి దేనికి ఉపయోగిస్తారు దాన్ని? ఆప్షన్ సి, టు రిన్స్. ఓకే, టు రిన్స్ కెమికల్ ఫ్రమ్ ద ఐస్. టు రిన్స్ కెమికల్స్ ఫ్రమ్ ద ఐస్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ప్రమాదకర రసాయనాలు కళ్ళలోకి చల్లినప్పుడు వెంటనే కళ్ళ నుండి అవి తుడవడానికి అత్యవసర ఐ వాష్ స్టేషన్లు అనేవి చాలా ఉపయోగపడతాయి. దీని ద్వారా ఏమవుతుందంటే, వెంటనే కళ్ళలో ఏదైనా పడినప్పుడు వెంటనే కడిగినప్పుడు ఏమవుతుంది? సో ప్రమాద స్థాయిని తగ్గించుకోవచ్చు. ఓకేనా, ఇట్లా చేతిలో తూడవడం కానీ ఏదైనా క్లాత్తో తూడ్చినప్పుడు అది అందులోనే కెమికల్ అంతా ఉండిపోతుంది. కాబట్టి ఐ వాష్ చేసుకున్నప్పుడు మాత్రమే దాన్ని సమర్థవంతంగా క్లీన్ చేయవచ్చు, రక్షించుకోవచ్చు మన కళ్ళని. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు హీట్ సబ్స్టాన్సెస్ వితౌట్ అన్ ఓపెన్ ఫ్లేమ్? బహిరంగ మంట లేకుండా పదార్థాలను వేడి చేయడానికి ఏ ప్రయోగశాల పరికరాలు ఉపయోగపడతాయి? మంట లేకుండా పదార్థాలను వేడి చేయడానికండి. దేన్ని ఉపయోగిస్తాము? అక్కడ మంట ఏమి ఉండదు, బట్ పదార్థాలను వేడి చేయవచ్చు. ఏ పరికరం సహాయంతో మరి? సో బన్సన్ బర్నర్, హాట్ ప్లేట్, కాంట్రిఫ్యూజ్ అండ్ స్పెక్ట్రోఫోటోమీటర్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, హాట్ ప్లేట్ అండి. ఇది మంట ఉంటుందా? ఇదేమైనా లేదు. చిన్న మనము ఛార్జింగ్ లాంటిది పెట్టామనుకోండి, ఆ ప్లేట్ హీట్ అవుతుంది. ఓకేనా, అప్పుడు దానిపైన పదార్థాలు వేసి వేడి చేయవచ్చు. మంట లేకుండా పదార్థాలను వేడి చేయడానికి ఈ యొక్క హాట్ ప్లేట్ లేదా హాట్ సాసర్ని ఉపయోగిస్తాము. ఓకే, ఇంపార్టెంట్ అండి. హాట్ ప్లేట్ని తెరిచి మంటలను ఉపయోగించకుండా పదార్థాలను వేడి చేయడానికి ఉపయోగించబడుతుంది. నిర్దిష్ట ప్రయోగాలలో ఇది సురక్షితమైన పద్ధతిని అందిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ సెపరేటరీ ఫర్నెల్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? సెపరేటరీ ఫర్నెల్ యొక్క పని ఏమిటి? మరి ప్రయోగశాలలో అసలు ఇది ఎందుకు ఉంటుంది? సెపరేటరీ ఫర్నెల్ అనేటువంటిది. ఓకేనా, ఎందుకోసం ఉంటుందండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు సపరేట్ ఇమ్మిస్క్రైబ్ లిక్విడ్స్. ఇమ్మిస్క్రైబుల్ లిక్విడ్స్ అనేవి టు సపరేట్ చేయడానికి అయితే దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, ఇవేంటో చూద్దాం. సెపరేటరీ ఫర్నెల్ రెండు అనామిష్ట ద్రవాలను, ఉదాహరణకు నూనె మరియు నీటిని వేరు చేయడానికి ఉపయోగించబడుతుందండి. అర్థమైంది కదా? ఫర్ ఎగ్జాంపుల్ నూనె ప్లస్ వాటర్ ఒక చోట కలిసాయనుకోండి, వాటిని వేరు చేయాలి. అప్పుడు ఏం యూజ్ చేస్తాం? సెపరేటరీ ఫర్నెల్ అనేటువంటి ఒక ప్రత్యేకమైన యంత్రాన్ని ఉపయోగిస్తాం మనము. సో వాటిని స్థిరపడనివ్వడం ద్వారా, ఒక పొరను కాల్చివేయడం ద్వారా కూడా వీటిని వేరు చేయడం అయితే జరుగుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, విచ్ ల్యాబొరేటరీ డివైస్ ఈజ్ యూజ్డ్ టు స్టెరిలైజ్ బయోలాజికల్ మీడియా అండ్ ఎక్విప్మెంట్? బయోలాజికల్ మీడియా మరియు పరికరాలను క్రిమిరహితం చేయడానికి ఏ ప్రయోగశాల పరికరము ఉపయోగపడుతుంది? స్టెరిలైజ్ చేయడానికి అండి. ఓకేనా, క్రిమిరహితం చేయడానికి దేన్ని ఉపయోగిస్తాం మనం ల్యాబొరేటరీలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఆటోక్లేవ్ ఉపయోగిస్తాము. ఆటోక్లేవ్. ఇంపార్టెంట్ క్వశ్చన్. మరి ఆటోక్లేవ్ అధిక పీడన ఆవిరిని ఉపయోగించి జీవ వాస్తవాలను, పరికరాలను శుద్ధి చేస్తుంది. అన్ని సూక్ష్మజీవులను చంపి సక్రమంగా నివారిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్, వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఏ డిసికేటర్ ఇన్ ద ల్యాబొరేటరీ? వాట్ ఈజ్ ద పర్పస్ ఆఫ్ ఏ డిసికేటర్ ఇన్ ద ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో డిసికేటర్ యొక్క ప్రయోజనము ఏమిటి? ఏంటండి డిసికేటర్ ఏం చేస్తుంది?
ఆప్షన్స్ అండి. టు కీప్ మెటీరియల్స్ డ్రై, వస్తువులను ఏం చేస్తుందండి, వెచ్చగా ఎండినట్లుగా ఉండేటట్లుగా చేస్తాయి, అంటే తేమ లేకుండా చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే. ఓకే, చూద్దాం వివరాలు. డెసికేటర్ ఆర్ద్రత గ్రహించకుండా పదార్థాలను పొడిగా ఉంచడానికి ఉపయోగిస్తారు. ఇవి గాలి నుండి తేమను గ్రహించకుండా నివారిస్తుంది, అంతే కదండి. ల్యాబొరేటరీలలో కొన్ని పదార్థాలకు తేమ గనక అంటినట్లయితే అవి ప్రయోగం చేయడానికి అనువుగా ఉండవు. ఓకేనా, కాబట్టి కొన్ని పదార్థాలకు తేమ తగలకుండా ఈ యొక్క డెసికేటర్స్ని ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, విచ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు క్రష్ ఆర్ గ్రైండ్ కెమికల్స్ ఇంటూ స్మాలర్ పీసెస్ ఆర్ పౌడర్. కెమికల్స్ని చిన్న చిన్న ముక్కలుగా లేదా చూర్ణంగా అంటే పొడిగా చేయడానికి, పౌడర్గా చేయడానికి ఏ పరికరాలు ఉపయోగిస్తామండి మనం ల్యాబొరేటరీలలో? ఓకేనా, కెమికల్స్ని సోడియం కార్బోనేట్ ఉందనుకోండి, బైకార్బోనేట్ ఉందనుకోండి, అవి గడ్డల్లాగా ఉంటాయండి కదా, చిన్న రాళ్ళల మాదిరిగా ఉంటాయి. వాటిని ఫర్ ఎగ్జాంపుల్ వాటిని పౌడర్ లాగా చేయాలి ఫర్ ఎగ్జాంపుల్. అప్పుడు ఏం యూజ్ చేస్తాం మనము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, మోర్టర్ అండ్ పిస్టల్. మోర్టర్ అండ్ పిస్టల్ అనేటువంటివి ఉపయోగిస్తారంటే రోలు రోకలి అండి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, వివరాలు చూద్దాం. మోటార్ మరియు పిస్టల్ అనేవి రసాయనాలను సన్నగా కణాలు లేక పొడిగా కరిగించడం కోసం ఉపయోగించే సాధనం. సాధారణ నమూనా తయారీలో ఉపయోగపడుతుంది, చిన్న గ్రైండర్ లాంటివండి అవి. ఓకేనా, ఇంపార్టెంట్. నెక్స్ట్, వాట్ టైప్ ఆఫ్ గ్లాస్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిసైజ్ లిక్విడ్ మెజర్మెంట్స్ ఇన్ titration. What type of glassware is used for precise liquid measurements in titrites? అంటే టిట్రేషన్లో ఖచ్చితమైన ద్రవ కొలతల కోసం ఏ రకమైన గాజు సామాను ఉపయోగపడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. ఓకేనా, బర్టీ అండి. ఓకేనా, బర్టీ అనేటువంటి సాధనం ఉపయోగపడుతుందండి. చూద్దాం. బర్టీ లేదా బ్యూరెట్ అంటామండి. ఇది పిపెట్ లాగా బ్యూరెట్, రెండు ఇవి కూడా ఇవి పరికరాలండి, చిన్న కొలతలను కొలవడానికి ఉపయోగిస్తారు. ఓకేనా, బ్యూరెట్ ఖచ్చితమైన ద్రవ కొలతల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. బ్యూరెట్ ఇది ఖచ్చితత్వము ముఖ్యమైన టైట్రేషన్ ప్రయోగాలలో ఉపయోగించబడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ చూద్దాం. What laboratory safety equipment is used to prevent contamination from airborne particles? అంటే గాలిలో కణాల నుండి కలుషితం కాకుండా నిరోధించడానికి ఏ ప్రయోగశాల భద్రతా పరికరాలు ఉపయోగించబడతాయి? ఏ భద్రతా పరికరాలండి మరి? చూద్దాము. ఆటోక్లేవ్, ఫ్యూమ్ హుడ్ అండ్ లామినర్ ఎయిర్ఫ్లో వుడ్, హాట్ ప్లేట్. ఆప్షన్స్ అండి. లామినర్ ఎయిర్ఫ్లో వుడ్ అనేది ఉపయోగించడం అయితే జరుగుతుందండి. ఓకేనా, టు ప్రివెంట్ కంటామినేషన్ ఫ్రమ్ ఎయిర్బార్న్ పార్టికల్స్. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి, గాలిలో కణాలు కలుషితం అవ్వకుండా. ఓకే, చూద్దాం. లామినర్ ఎయిర్ఫ్లో వుడ్ ఒక నిరంతర వడపోత గాలి ప్రవాహాన్ని అందించడం ద్వారా గాలి ద్వారా వాహకమయ్యే కణాల నుండి సంక్రమణను నివారించడానికి సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. What is the function of distillation? Distillation apparatus in a laboratory. అంటే ప్రయోగశాలలో స్వేదనం. ఓకే, స్వేదనం ఉపకరణం యొక్క పని ఏమిటి? డిస్టిలేషన్ అపరేటస్. చూద్దాం. ఆప్షన్ బి అండి, టు సపరేట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ లిక్విడ్ మిక్చర్. లిక్విడ్ మిక్చర్ అంటే ఏంటండి? ద్రావణంలో వివిధ పదార్థాలు కలిస్తే వాటిని సపరేట్ చేయడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా, చూద్దాం. డిస్టిలేషన్ పరికరము ద్రవ మిశ్రమంలోని వివిధ భాగాలను వాటి మరిగే స్థాయిల ఆధారంగా వేరు చేయడానికి ఆవిరిని వేడి చేసి సాంద్రీకరించడానికి ఉపయోగిస్తారండి. ఇంపార్టెంట్. అంటే సింపుల్గా ఒక ద్రావణంలో ఒక మిశ్రమంలో ఉన్నటువంటి వివిధ పదార్థాలను వేరు చేయడం ద్వారా ఏమవుతుందండి? ఒక పదార్థము కొన్ని డిగ్రీల వద్ద ఆవిరిగా మారుతుంది, మరికొన్ని పదార్థాలు మరికొన్ని డిగ్రీల వద్ద దాని యొక్క మెల్టింగ్ పాయింట్ ఉంటుందండి. దాని యొక్క ద్రవీభవన స్థానము ఎయిర్ ఫ్లో అంటే గాలిగా మారే బాష్పీభవన స్థానం అంటాము, అది ఉంటుంది. అంటే ఆ రెండు పదార్థాల యొక్క బాష్పీభవన స్థానాలను తెలుసుకొని ఒక పదార్థాన్ని వేడి చేయడం ద్వారా అది ఆవిరి రూపంలో ఆ సొల్యూషన్ నుంచి వేరు చేయబడుతుంది. సింపుల్, అర్థమైంది కదా? సింపుల్ లాజిక్.
దీన్నే డిస్టిలేషన్ పరికరము ఈ యొక్క ప్రక్రియ చేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ల్యాబొరేటరీ డివైస్ ఇస్ యూజ్డ్ టు మెజర్ ద అబ్సార్బెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్. పరిష్కారం యొక్క సూచనను కొలవడానికి ఏ ప్రయోగశాల పరికరము ఉపయోగపడుతుంది? అబ్సార్బెన్స్ ఆఫ్ ఏ సొల్యూషన్. ఆన్సర్ ఆప్షన్ బి అండి, స్పెక్ట్రోఫోటోమీటర్. స్పెక్ట్రోఫోటోమీటర్. చూద్దాం వివరాలు. స్పెక్ట్రోఫోటోమీటర్ ద్రావణం ద్వారా కాంతి గ్రహణం లేదా ప్రసరణను కొలుస్తుంది. ఇది ద్రవకాల సాంద్రతను నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ ల్యాబొరేటరీ గ్లాస్వేర్ ఈజ్ యూజ్డ్ ఫర్ స్టోరింగ్ స్టోరింగ్ అండ్ మెజరింగ్ లార్జ్ వాల్యూమ్స్ ఆఫ్ లిక్విడ్స్. అంటే పెద్ద పరిమాణంలో ద్రావణాలను లేదా ద్రవాలను నిల్వ చేయడానికి మరియు కొలవడానికి ఏ రకమైన ప్రయోగశాల గాజు సామాను ఉపయోగిస్తాము? ఎలాంటివండి అవి? ఆప్షన్ డి అండి, గ్రాడ్యుయేటెడ్ సిలిండర్స్ ఉపయోగిస్తారంటే, అంటే చాలా పెద్ద సైజులో ఉంటాయి. ఓకేనా, పెద్ద పరిమాణంలో ద్రవాలను స్టోర్ చేయాలంటే ఇవి కూడా పెద్ద సైజులోనే ఉండాలి. వాటిని ఏమంటారు? గ్రాడ్యుయేటెడ్ సిలిండర్స్. ఓకే, ఇంపార్టెంట్. వివరాలు చూద్దాం. గ్రాడ్యుయేటెడ్ సిలిండర్ వద్ద పెద్ద పరిమాణంలో ద్రవాలను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగించబడింది. మరి పరిమాణము మెనిస్కస్ స్థాయిలో చదవబడుతుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ వాక్యూమ్ డిసికేటర్? వాక్యూమ్ డిసికేటర్ యొక్క పని ఏమిటి? వాక్యూమ్ డిసికేటర్ ఏం చేస్తుందండి? ఈ యొక్క క్లినికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి ఇది. ఓకేనా, అంతే కదా. మరి వాక్యూమ్ డిసికేటర్ ఏం చేస్తుంది పని? మరి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఏదో ఒక పని చేయాల్సిందే కదా. ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు డ్రై కెమికల్స్ ఇన్ ఏ మాయిశ్చర్ ఫ్రీ ఎన్విరాన్మెంట్. టు డ్రై కెమికల్స్ అంటే కెమికల్స్ని తేమ లేకుండా ఫ్రీ వాతావరణంలో డ్రై చేయడానికి ఉపయోగిస్తారండి వాక్యూమ్ డిసికేటర్స్ని. అర్థమైంది కదా, తేమ లేకుండా చేస్తాయి సింపుల్గా చెప్పాలంటే. ఓకేనా, నెక్స్ట్ వన్. సో ఇక్కడ తెలుగులో కూడా అదే ఉంటుంది. ఈ వాక్యూమ్ డెసికేటర్ పదార్థాల నుంచి తేమను తొలగించడానికి, వాక్యూమ్ సృష్టించి రసాయనాలను ఎండబెట్టడానికి తేమ లేని వాతావరణాన్ని నిర్ధారిస్తుంది. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ సేఫ్టీ ఎక్విప్మెంట్ ఈజ్ రిక్వైర్డ్ వెన్ హ్యాండ్లింగ్ కరోసివ్ కెమికల్స్? అంటే తినివేయు రసాయనాలను నిర్వహించేటప్పుడు ఏ భద్రతా పరికరాలను అవసరము? కొరేసివ్ కెమికల్స్ అంటారు వీటిని. ఓకేనా, ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ల్యాబ్ కోట్ అండ్ గ్లౌస్ అనేవి వేసుకోవాలి. ల్యాబ్ కోట్ అండ్ గ్లౌస్ అనేవి ఖచ్చితంగా వేసుకోవాలండి వెన్ హ్యాండ్లింగ్ కొరేసివ్ కెమికల్స్. చూద్దాం వివరాలు చూద్దాం, క్లియర్గా అర్థమవుతుంది. తినివేయు రసాయనాలను నిర్వహించేటప్పుడు రసాయనాత్మక దుస్తువులు, ఉదాహరణకు ల్యాబ్ కోట్ మరియు గ్లౌ ధరిస్తే చర్మం రసాయనాలతో సంభవించవచ్చు అనుకునే నష్టాన్ని నివారించవచ్చు అండి ఇక్కడ. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ ఫర్నెల్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ఫర్నెల్ అంటే ఏంటండి? గరాటు అండి. ఓకే, గౌర అంటాం మనము తెలంగాణ భాషలో. పక్కాగా చెప్పాలంటే ఏంటి? గౌర కదా. గరాటు క్లినికల్ ల్యాబొరేటరీ పరిభాషలో గరాటు అంటాం, ఫర్నెల్. మరి దీని యొక్క ప్రయోజనం ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ట్రాన్స్ఫర్ లిక్విడ్స్ ఇంటూ కంటైనర్స్ విత్ ఎ స్మాల్ ఓపెనింగ్. అంటే చిన్న రంధ్రం ద్వారా ఏం చేస్తామండి? వీటిని ఒకదాని నుండి మరొక దానికి వడపోయడం కాదు, ఆ రసాయనాలను పంపించడము జరుగుతుంది. ఓకేనా, ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే కొన్ని బీకర్స్ ఉంటాయి కదండి, వాటి యొక్క మూతి అంటే ఓపెనర్ దగ్గర మూతి చిన్నగా ఉంటుంది. అప్పుడు లిక్విడ్స్ని పోస్తే క్రింద పడే అవకాశం ఉంటుంది. కాబట్టి గరాటును పెట్టేసి ఫనల్ పెట్టేసి మెల్లగా పోస్తే సింపుల్ అవుతుంది వర్క్ కదా. ఇంపార్టెంట్. ఫనల్ చిన్న తలుపులతో ఉన్న కంటైనర్లలో ద్రవాలను చల్లకుండా సౌకర్యంగా బదిలీ చేయడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ ఫిల్టర్ పేపర్ ఈజ్ యూజ్డ్ ఫర్ సెపరేటింగ్ ఫైన్ పార్టికల్స్ ఫ్రమ్ లిక్విడ్స్? ద్రవాల నుండి సూక్ష్మ కణాలను వేరు చేయడానికి ఏ రకమైన వడపోత కాగితము ఉపయోగించబడుతుంది? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. 67 ఆప్షన్ సి అండి. ఓకేనా, వాట్మెన్ ఫిల్టర్ పేపర్ అండి. దీన్ని ఏమంటారండి? ఫిల్టర్ పేపర్ని వాట్మెన్ ఫిల్టర్ పేపర్. దేనికోసం ఉపయోగిస్తారు? సపరేటింగ్ ఫైన్ పార్టికల్స్ ఫ్రమ్ లిక్విడ్. ఓకేనా, ఫైన్ పార్టికల్ ఫ్రమ్ లిక్విడ్ నుంచి కొన్ని
కణాలను వేరు చేయడానికి, పార్టికల్స్ని వేరు చేయడానికి, మిశ్రమాలను వేరు చేయడానికి దీన్ని వడపోత కాగితంగా ఉపయోగిస్తారు. వాట్మెన్ ఫిల్టర్ పేపర్. చూద్దాం వివరాలు, ఇంకా క్లియర్ అవుతుంది. వాట్మెన్ ఫిల్టర్ పేపర్ సాధారణంగా నాజూకైన కణాలను వడపోయడానికి, అంటే చిన్న చిన్న పార్టికల్స్, ఓకేనా, మరియు ఇది దాని నాణ్యత మరియు వడిపోత సామర్థ్యం కోసం ప్రసిద్ధి చెందింది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఇంక్యుబేటర్ ఇన్ ఎ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో ఇంక్యుబేటర్ యొక్క ప్రాథమిక విధి ఏంటి? వాట్ ఈస్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ అన్ ఇంక్యుబేటర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలలో ఇంక్యుబేటర్ యొక్క ప్రాథమిక విధి ఏంటి? ఎందుకు ఉపయోగిస్తారండి ఇంక్యుబేటర్? ఓకేనా, ఇంక్యుబేషన్ పీరియడ్ అంటామండి. పొదుగు కాలము అంటే ఒక జీవి ఆ సమయంలో, ప్రత్యేకమైన సమయంలో అది అభివృద్ధి చెందుతుంది. సేమ్ ఫార్ములా ఇక్కడ కూడా. ఏవైనా సూక్ష్మజీవులను పెంచడానికి, ప్రయోగాలు చేయడానికి మరి వీటిని ఉపయోగిస్తారండి. చూద్దాం. ఆప్షన్ ఏ అండి, టు మెయింటైన్ ఏ కాన్స్టాంట్ టెంపరేచర్ ఫర్ శాంపుల్ గ్రోత్. చూసారు కదా ఇక్కడ, అంటే ఒకే రకమైన ఉష్ణోగ్రతను ఉపయోగిస్తారు ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా శిలీంధ్రాలు పెంచాలనుకో ప్రయోగం చేయడానికి ఖచ్చితంగా ఒక టెంపరేచర్ అవసరం, వాటికి అదే టెంపరేచర్ ఉంచుతారు. ఓకేనా, అలా ఇంపార్టెంట్. ఒక ఇంక్యుబేటర్ ప్రత్యేకమైన నియంత్రిత ఉష్ణోగ్రతను నుంచి జీవశాస్త్ర నమూనాలు, సంస్కృతులు మరియు బ్యాక్టీరియా అభివృద్ధికి ఇది సహాయపడుతుంది. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద బెస్ట్ మెథడ్ ఆఫ్ హ్యాండిల్ వోలటైల్ కెమికల్స్? అంటే అస్థిర రసాయనాలు. వోలటైల్ అంటే ఏంటండి? అస్థిరమైనవి, అంటే త్వరగా కింద పడితే ప్రమాదానికి గురికయ్యేటువంటివి. ఓకేనా, సో కొన్ని ఫ్లేమబుల్గా ఉండేటువంటివి, వీటిని అస్థిర రసాయనాలు అంటారండి. వీటిని నిర్వహించడానికి ఉత్తమ పద్ధతి ఏంటి? ఇందులో వీటిని స్టోర్ చేయవచ్చు. ఎక్కడ స్టోర్ చేయవచ్చు వీటిని అంటే ఆప్షన్ బి అండి, యూజ్ దమ్ ఇన్ ఏ ఫ్యూమ్ వుడ్. ఫ్యూమ్ వుడ్లో దీన్ని మనము స్టోర్ చేయవచ్చు. చూద్దాం. ఫ్యూమ్ వుడ్. వాయువీయ రసాయనాలను ప్రయోగశాల వాతావరణంలో హానికరమైన ఆవిరులు విడుదల కాకుండా, ఏంటండి ఆవిరులు విడుదల కాకుండా ఫ్యూమ్ వుడ్లో ఎల్లప్పుడూ కూడా ఉంచాలండి వీటిని. ఫ్యూమ్ వుడ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ ల్యాబొరేటరీ టూల్ ఈజ్ యూజ్డ్ టు హ్యాండిల్ హాట్ గ్లాస్వేర్? వేడి గాజు సామాను నిర్వహించడానికి ప్రయోగశాల సాధనం ఉపయోగపడుతుంది. టు హ్యాండిల్ అంటే వేడిగా ఉన్నటువంటి గాజు బీకర్, ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, గాజు బీకర్ను పట్టుకోవడానికి, లేదా పరీక్ష నాళికను, టెస్ట్ ట్యూబ్ను పట్టుకోవడానికి దేన్ని ఉపయోగిస్తామండి మనము? టాంగ్స్, పిపెట్, టెస్ట్ ట్యూబ్ హోల్డర్, గ్లాస్ రాడ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, టాంగ్స్ అంటారండి. దాన్ని ఏమంటారు? టాంగ్స్. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. సో ఓకేనా, ఇట్లా బీకర్ ఉంటుంది, ఇట్లా టెస్ట్ ట్యూబ్ ఉంటుంది కదండి, ఈ విధంగా ఉంటుంది కదా టెస్ట్ ట్యూబ్. దీంతో ఇలా పట్టుకుంటుందండి. ఓకేనా, ఇట్లా పట్టుకుంటుంది. ఇక్కడ హ్యాండ్తో దీన్ని పట్టుకుంటారు. దీన్నే టాంగ్ అంటారండి. అంటే అది తొలకకుండా గట్టిగా పట్టుకొని ఉంటుందండి, హోల్డర్ లాగా. ఓకేనా, గమనించాలి. టాంగ్లు వేడి చేసిన గాజు సామాన్ను, బీకర్లు లేదా ఫ్లాస్క్లను నిర్వహించడానికి ఉపయోగిస్తారు. తద్వారా కాలిన గాయాలు మరియు ప్రమాదాలను నివారించవచ్చు. అంతే కదండి, డైరెక్ట్ ముట్టుకుంటాం ఎప్పుడైనా కాలినప్పుడు ఏదైనా వస్తువుని? లేదు కదా. అంతేందుకని మన ఇంట్లో వంట చేసినప్పుడు మన పేరెంట్స్ కూడా, మన అమ్మ వాళ్ళు కూడా ఏం చేస్తారు? పట్టుకారు పట్టుకుంటారు. సింపుల్ లాజిక్ కదా. ఇక్కడ కూడా సేమ్ అదే లాజిక్ వర్తిస్తుంది. నెక్స్ట్ వన్. వాట్ ల్యాబొరేటరీ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ అట్మాస్ఫియరిక్ టెంపరేచర్? వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏ ప్రయోగశాల పరికరము ఉపయోగపడుతుంది? వాతావరణ పీడనాన్ని, అట్మాస్ఫియరిక్ ప్రెషర్ అంటే పీడనాన్ని కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారండి క్లినికల్ ల్యాబొరేటరీలలో? బారోమీటర్, థర్మోమీటర్, హైగ్రోమీటర్, మానోమీటర్. ఏం మీటర్ ఉపయోగిస్తారండి? ఆన్సర్ ఆప్షన్ ఏ, బారోమీటర్ ఉపయోగిస్తారండి. వాతావరణ పీడనాన్ని కొలవడానికి ఏంటి? బారోమీటర్. థర్మామీటర్ ఏంటి? ఉష్ణోగ్రతను కొలవడానికి. హైగ్రోమీటర్ ఏంటి? గాలిని వేగాన్ని కొలవడానికి. ఓకేనా, ఈ విధంగా కొన్ని మీటర్స్ అనేవి ఉంటాయి. ఓకేనా, మాపకాలు అంటారు, మాపనాలు అంటారు వీటిని. ఓకే, నెక్స్ట్ వన్. మరి వాతావరణ పీడనాన్ని కొలవడానికి బారోమీటర్ ఉపయోగిస్తారు. ఇది వివిధ శాస్త్రీయ మరియు వాతావరణ సంబంధిత అధ్యయనాలలో కీలకమైనది. నెక్స్ట్ వన్. Which type of glassware used to precisely measure one fixed volume of liquid? ఒక
స్థిర వాల్యూమ్ ద్రావాన్ని ఖచ్చితంగా కొలవడానికి ఏ రకమైన గాజు సామాను ఉపయోగపడుతుంది? ప్రిసిస్లీ. ఆన్సర్ ఆప్షన్ బి అండి, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ అనేది మరి గ్లాస్వేర్ ప్రిసిస్లీ మెజర్ చేయడానికి ఫిక్స్డ్ వాల్యూమ్ ఆఫ్ లిక్విడ్. చూద్దాం వివరాలు. ఒక వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్ ఖచ్చితమైన ఒక స్థిరమైన ద్రవ పరిమాణాన్ని కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇది ముఖ్యంగా ద్రావణం తయారీలో ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్ వన్. విచ్ పీస్ ఆఫ్ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సపరేట్ సాలిడ్ పార్టికల్స్ ఫ్రమ్ ఏ లిక్విడ్ బై స్పిన్నింగ్? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. స్పిన్నింగ్ ద్వారా ద్రవం నుండి ఘన కణాలను వేరు చేయడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? స్పిన్నింగ్ చేయడం ద్వారా ద్రవ పదార్థంలో ఏమైనా ఘన పదార్థాలు ఉన్నట్లయితే వాటిని వేరు చేయాలంటే దేన్ని ఉపయోగిస్తాము? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి ఇది. ఆన్సర్ ఆప్షన్ బి అండి, సెంట్రిఫ్యూజ్ ఉపయోగిస్తామండి. సెంట్రిఫ్యూజ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకేనా, చూద్దాం. సెంట్రిఫ్యూజ్ ద్రవం నుండి ఘన కణాలను అధిక వేగంతో తిప్పడం ద్వారా వేరు చేస్తుంది. దీనివల్ల సాంద్రత ఉన్న ఘన పదార్థాలు దిగువన స్థిరపడుతాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈజ్ ద ప్రైమరీ ఫంక్షన్ ఆఫ్ ఏ pH మీటర్? pH మీటర్ యొక్క ప్రాథమిక విధి ఏంటండి? అసలు అది చేసే పని ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి, టు మెజర్ pH ఆర్ యాసిడిటీ ఆర్ ఆల్కానిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. అంటే ఒక ద్రవం యొక్క ఆమ్లత్వాన్ని, క్షారత్వాన్ని, ఆమ్లత్వము అంటే యాసిడిటీ, ఆమ్లత్వము, క్షారత్వము అంటే ఆల్కలినిటీ. ఓకే, గమనించాలి. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ కూడా అదే ఉంటుంది. ఒక pH మీటర్ ద్రావణం యొక్క ఆమ్లత్వం లేదా క్షారత్వాన్ని కొలవడానికి ఉపయోగిస్తారు. ఇది ఆమ్ల, క్షార లేదా తటస్థంగా ఉందా అనేటువంటి దాన్ని నిర్ణయించడంలో సహాయపడుతుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ ఏ హాట్ ఎయిర్ ఓవెన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ హాట్ ఎయిర్ ఓవెన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో వేడి గాలి పొయ్యి యొక్క ప్రధాన ఉపయోగం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు స్టెరిలైజ్ ఎక్విప్మెంట్ అండ్ మెటీరియల్స్. టు స్టెరిలైజ్ ఎక్విప్మెంట్స్ అండ్ మెటీరియల్స్. హాట్ ఎయిర్ ఓవెన్ అంటే వేడి గాలితో కూడినటువంటి ఓవెన్ అండి. దీన్ని వస్తువులను స్టెరిలైజ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఓకే, సూక్ష్మజీవిరహితం అండి స్టెరిలైజ్ అంటే. ఓకే, హాట్ ఎయిర్ ఓవెన్ ప్రధానంగా శిష్ట క్షేత్ర పరికరాలు మరియు పదార్థాలను శుద్ధి చేయడానికి ఉపయోగించబడుతుంది. ఇది పొడి ఉష్ణం ద్వారా సూక్ష్మజీవులను చంపివేస్తుంది. ఓకే, నెక్స్ట్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ బయోలాజికల్ సేఫ్టీ? బయోలాజికల్ సేఫ్టీ యొక్క పర్పస్ ఏంటండి? బయోలాజికల్ సేఫ్టీ క్యాబినెట్ యొక్క పర్పస్. బయోలాజికల్ సేఫ్టీ క్యాబినెట్ యొక్క ప్రయోజనము ఏంటి? దీంట్లో ఏం చేస్తాం? బయోలాజికల్ సేఫ్టీ క్యాబినెట్ ఏం చేస్తామండి? ఆన్సర్ ఆప్షన్ బి, టు ప్రొవైడ్ ఏ sterile work environment for handling pathogens. To provide sterile work environment for handle pathogens. Important question. చూద్దాం వివరాలు. ఒక బయాలజికల్ సేఫ్టీ క్యాబినెట్ వినియోగదారుడు మరియు వాతావరణాన్ని సక్రమక ఏజెంట్స్కు కంటెంట్ నుండి రక్షించడానికి మరియు శుద్ధమైన పని ప్రాంతాన్ని అందించడానికి రూపొందించబడింది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్ వన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ బయాలజికల్ సేఫ్టీ క్యాబినెట్? బయాలజికల్ సేఫ్టీ క్యాబినెట్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? రిపీటెడ్ క్వశ్చన్ కదా. ఓకే, లెట్స్ లీవ్ ఇట్. నెక్స్ట్ వన్. విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు మెజర్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్? అంటే పరిష్కారం యొక్క ఏకాగ్రతను కొలవడానికి ఏ పరికరము ఉపయోగపడుతుంది? టు మెజర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఏ సొల్యూషన్ అంటే ఒక ద్రావణం యొక్క కాన్సన్ట్రేషన్ కొలవడానికి దేన్ని ఉపయోగిస్తారండి? ఆప్షన్ బి అండి, స్పెక్ట్రోఫోటోమీటర్ ఉపయోగిస్తారు. స్పెక్ట్రోఫోటోమీటర్. ఇంపార్టెంట్. ఏ స్పెక్ట్రోఫోటోమీటర్ మెజర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ లైట్ అబ్జర్బ్డ్ బై ఏ సొల్యూషన్ విచ్ correlate with the concentration of the solute. అంటే స్పెక్ట్రోఫోటోమీటర్ ఒక ద్రావణం ద్వారా గ్రహించిన కాంతి శక్తిని కొలుస్తుంది. ఇది ద్రావకపు సాంద్రతతో సంబంధం కలిగి ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్. వాట్ ఈస్ ద ప్రైమరీ పర్పస్ ఆఫ్ ఏ
మ్యాగ్నెటిక్ స్టేర్, మ్యాగ్నెటిక్ స్టీరర్. మ్యాగ్నెటిక్ స్టీరర్ యొక్క ప్రాథమిక ప్రయోజనం ఏంటి? క్లినికల్ ల్యాబొరేటరీలలో దేనిగా ఉపయోగిస్తారు దీన్ని? ఆప్షన్ బి అండి, టు మిక్స్ సొల్యూషన్స్. సో గైస్ నెక్స్ట్ టాపిక్ ఏంటో కామెంట్ పెట్టాలి, ఓకేనా? యూనిట్ 1లో థర్డ్ చాప్టర్ ఏంటండి? యూనిట్ 1లో థర్డ్ చాప్టర్ ఏంటో కామెంట్ పెట్టాలి ప్రతి ఒక్కరు కూడా. నేను ముందే చెప్తున్నాను, సిలబస్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలండి. ఒకవేళ లేదనుకోండి కామెంట్ పెట్టండి, నేను పంపిస్తాను. బట్ ప్రతి ఒక్కరి దగ్గర ఉండాలి సిలబస్. ముందే చెప్పాను కదా, సిలబస్ లేకుండా మనం ప్రిపేర్ అవ్వడం అంటే ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్ళడంతో సమానం అండి. ఆయుధం లేకుండా యుద్ధానికి వెళ్తే ఏమవుతుందండి? కష్టం కదా, గెలవలేం. ఖచ్చితంగా మన దగ్గర ఆయుధం ఉండాల్సిందే, ఆయుధమే సిలబస్. ఓకే, గమనించాలి. మ్యాగ్నెటిక్ స్టిరర్ ద్రావణాలను కలపడానికి ఉపయోగపడుతుంది. మరి ఇది మాలిక్యులర్స్ని తిప్పేందుకు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ను కూడా సృష్టిస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ గ్లాస్వేర్ ఈజ్ ద బెస్ట్ సూటెడ్ ఫర్ పర్ఫార్మింగ్ titrations? Which type of glassware is the best suited for performing titration? టైట్రేషన్ నిర్వహించడానికి ఏ రకమైన గాజు సామానును ఉపయోగిస్తారు? ఉత్తమంగా ఉంటుందండి అది. బీకర్, టెస్ట్ ట్యూబ్, బ్యూరెట్, వాల్యూమెట్రిక్ ఫ్లాస్క్. ఆన్సర్ ఆప్షన్స్ అండి, బ్యూరెట్. ఓకే, బ్యూరెట్ ఉపయోగిస్తారు. ఓకే, చూద్దాం వివరాలు. బ్యూరెట్ టైట్రేషన్ కోసం ఉత్తమమైనది. ఇది ఖచ్చితమైన టైట్రేట్లను సరఫరా చేయడానికి అనుమతిస్తుంది మరియు ఖచ్చితమైన కొలత కోసం గ్రాడ్యుయేటెడ్గా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ క్రియోస్టాట్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? క్రియోస్టాట్ కొత్తగా వింటున్నాం కదా. క్రియోస్టాట్ యొక్క పర్పస్ ఏంటి? ల్యాబ్లో ప్రయోజనం ఏంటి? దాని యొక్క ప్రయోజనము క్రియోస్టాట్. ఈ టెర్మినాలజీ ఇంపార్టెంట్ అండి మనకి. ఓకే, ఆప్షన్ బి అండి, టు మెయింటైన్ లో టెంపరేచర్ ఫర్ శాంపుల్ ప్రిపరేషన్. టు మెయింటైన్ లో టెంపరేచర్ ఫర్ శాంపుల్ ప్రిపరేషన్. ఓకే, చూద్దాం. క్రియోస్టాట్ జీవ నమూనాలను సంరక్షించడానికి మరియు తయారు చేయడానికి తక్కువ ఉష్ణోగ్రతను ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద మెయిన్ యూజ్ ఆఫ్ pH ఇండికేటర్? pH సూచిక యొక్క ప్రధాన ఉపయోగము ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ఇండికేట్ ద అసిడిటీ ఆర్ ఆల్కలినిటీ ఆఫ్ ఏ సొల్యూషన్. ఓకేనా, pH మీటర్. రిపీటెడ్ క్వశ్చన్ ఇది. ఓకే, నెక్స్ట్ చూద్దాం. విచ్ ఎక్విప్మెంట్ ఈజ్ typically used to analyze the gas composition of a sample? అంటే నమూనా యొక్క గ్యాస్ కూర్పును విశ్లేషించడానికి సాధారణంగా ఏ పరికరాలు ఉపయోగపడతాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి. ఓకేనా, క్రోమాటోగ్రాఫ్ అండి. క్రోమాటోగ్రాఫ్ ఇంపార్టెంట్. ఆప్షన్ ఏ. ఒక క్రోమాటోగ్రాఫ్ గ్యాస్లను వాటి రసాయన లక్షణాల ఆధారంగా వేరు చేయడం ద్వారా రసాయన సంకరీకరించడానికి ఉపయోగపడుతుంది. ఇంపార్టెంట్. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ ఫ్యూమ్ హుడ్? ఫ్యూమ్ హుడ్ యొక్క ప్రధాన విధి ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు ప్రొవైడ్ ఏ సేఫ్ ఏరియా ఫర్ వర్కింగ్ విత్ హజార్డస్ కెమికల్స్. అంటే ప్రమాదాన్ని కలిగించేటువంటి కెమికల్స్ని సేఫ్గా మార్చడానికి, ఓకేనా, ఫ్యూమ్ హుడ్ అయితే ఉపయోగిస్తారు. చూద్దాం. ఫ్యూమ్ హుడ్ వినియోగదారులను హానికరమైన ఆవిరులను చొప్పించడమే కాకుండా ప్రమాదకరమైన పదార్థాలను నిర్వహించేటప్పుడు సురక్షితమైన పని ప్రాంతాన్ని అందచేస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, విచ్ ల్యాబొరేటరీ ఎక్విప్మెంట్ ఈజ్ యూజ్డ్ ఫర్ ప్రిసైజ్ మెజర్మెంట్ ఆఫ్ మాస్? ద్రవ్యరాశి యొక్క ఖచ్చితమైన కొలత కోసం ఏ ప్రయోగశాల పరికరాలు ఉపయోగపడతాయి? ఏంటండి? ఆప్షన్ బి అండి, బ్యాలెన్స్. ఓకే, బ్యాలెన్స్ అంటే త్రాచు అండి. త్రాసు ఉంటుంది కదా, త్రాచు కాదండి. త్రాచు అంటే త్రాచుపాము అనుకునేవారు కాదు. త్రాచు బ్యాలెన్సే అండి. కాంట అంటాం మనము. మన తెలంగాణ భాషలో పక్కాగా చెప్పాలంటే కాంట అంటాం కదా. సో త్రాచు ఉపయోగించడం జరుగుతుంది ద్రవ్యరాశి యొక్క ఖచ్చితమైన కొలతల కోసం. ఓకేనా, గమనించాలి. ఒక బ్యాలెన్స్ పదార్థం యొక్క మాస్ను ఖచ్చితంగా కొలవడానికి ఉపయోగపడుతుంది. ప్రయోగాలలో ఖచ్చితమైన కొలతను నిర్ధారిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్,
వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ అనలాటికల్ బ్యాలెన్స్? విశ్లేషణాత్మక సంతులనం యొక్క ప్రయోజనం ఏంటి? అనలాటికల్ బ్యాలెన్స్ దాని యొక్క పర్పస్ ఏంటండి మరి ప్రయోగశాలలో? ఆన్సర్ ఆప్షన్ బి అండి. టు మెజర్ స్మాల్ మాసెస్ విత్ హై ప్రిసిషన్. అంటే చిన్న పదార్థాల యొక్క వెయిట్ కొలవడానికి దీన్ని ఉపయోగిస్తారు. ఓకేనా? చిన్న చిన్న ఎలిమెంట్స్ యొక్క మిల్లీగ్రామ్స్లో కొలుస్తారు కదండి, వాటిని. ఓకే, చూద్దాం. విశ్లేషణ బ్యాలెన్స్ అధిక ఖచ్చితత్వంతో చిన్న మాస్ను కొలవడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రామాణిక విశ్లేషణలో ఉపయోగిస్తారు. నెక్స్ట్ వన్, వాట్ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఈజ్ ఎసెన్షియల్ ఫర్ ఐ ప్రొటెక్షన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో కంటి రక్షణ కోసం ఏ భద్రతా పరికరాలు అవసరం? ఏమవసరం అండి? ఆప్షన్స్: సేఫ్టీ గాగల్స్, అంటే కళ్ళద్దాలండి. ఓకేనా? సేఫ్టీ గాగల్స్ ఉండాలి. సేఫ్టీ గాగల్స్ ప్రయోగశాలలో పనిచేసే సమయంలో ప్రమాదకర రసాయనాలు మరియు ముక్కల నుండి కళ్ళను రక్షించడానికి అత్యంత అవసరమైనవి. నెక్స్ట్, విచ్ డివైస్ ఈజ్ యూజ్డ్ టు కూల్ డౌన్ రియాక్షన్స్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ప్రయోగశాలల్లో ప్రతిచర్యలను చల్లబరచడానికి ఏ పరికరం ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, వాటర్ బాత్. ఓకే, చూద్దాం. వాటర్ బాత్ నిర్దిష్ట ఉష్ణోగ్రత వద్ద నీటిలో కంటైనర్లను ముంచి ఉష్ణోగ్రత నియంత్రించడానికి ఉపయోగపడుతుందండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ఏ టెస్ట్ ట్యూబ్ ర్యాక్స్ ఉంటాయి కదండి, అది. టెస్ట్ ట్యూబ్ ర్యాక్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటి? దేనికి ఉపయోగిస్తారండి టెస్ట్ ట్యూబ్ ర్యాక్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు హోల్డ్ టెస్ట్ ట్యూబ్స్ ఇన్ ఏ అప్రైట్ పొజిషన్. ఇంపార్టెంట్. ఒక టెస్ట్ ట్యూబ్ ర్యాక్ టెస్ట్ ట్యూబ్లను నిలువు స్థానంలో ఉంచడానికి ఉపయోగపడుతుంది. ఇది ద్రవాలు చల్లడం మరియు ప్రయోగాల సమయంలో వ్యవస్థీకరణను అనుమతిస్తుంది. ఓకే, నెక్స్ట్ వన్, వాట్ టైప్ ఆఫ్ గ్యాస్ ఈజ్ టిపికల్లీ యూజ్డ్ ఇన్ ఏ బన్సెన్ బర్నర్లో సాధారణంగా ఏ రకమైన గ్యాస్ ఉపయోగిస్తారు? కొన్ని పదార్థాలను వేడి చేయాల్సి వస్తుందండి కదా, దాన్ని బన్సెన్ బర్నర్ గ్యాస్ అయితే ఉపయోగిస్తారు. దానికి బర్నర్. దీంట్లో ఏ గ్యాస్ ఉంటుందండి? ఆప్షన్ సి, మీథేన్. ఓకే, మీథేన్ ప్రాతినిధ్యం వహిస్తుందండి. ఇది శుభ్రంగా కాంతివంతమైన లక్షణాల కారణంగా మరియు బట్టలెత్తడం సులభంగా ఉంటుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ సొల్యూషన్ ఈజ్ యూజ్డ్ టు క్యాలిబ్రేట్ ఏ పిహెచ్ మీటర్? పిహెచ్ మీటర్ను క్యాలిబ్రేట్ చేయడానికి ఏ రకమైన పరిష్కారం ఉపయోగపడుతుంది? ఆప్షన్ బి అండి, బఫర్ సొల్యూషన్. పిహెచ్ మీటర్ను క్యాలిబ్రేట్ చేయడానికి బఫర్ ద్రావణాలు ఉపయోగిస్తారు, ఎందుకంటే ఇవి ఖచ్చితమైన కొలతలలో ఖచ్చితంగా ఉండేందుకు తెలిసిన పిహెచ్ విలువలు కలిగి ఉంటాయి. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఏ డ్రాయింగ్ ఓవెన్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ప్రయోగశాలలో ఎండబెట్టడం ఓవెన్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి, టు డ్రై గ్లాస్వేర్ అండ్ అదర్ మెటీరియల్స్. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ కామన్ యూజ్ ఆఫ్ ఏ మైక్రోస్కోప్ యొక్క సాధారణ ఉపయోగం ఏంటండి? ఆప్షన్ బి, టు అబ్జర్వ్ స్మాల్ స్పెసిమెన్స్, చిన్న వస్తువులను చూడడానికి. వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ వాటర్ డిస్టిలేషన్ యూనిట్? వాట్ ఈస్ ద మెయిన్ ఫంక్షన్ ఆఫ్ ఏ వాటర్ డిస్టిలేషన్ యూనిట్? నీటి స్వేదనము అంటారండి. డిస్టిలేషన్ అంటే ఏంటి? నీటి స్వేదనము. మరి దీని యొక్క ప్రధాన విధి ఏంటి? ఆప్షన్ బి అండి, టు ప్యూరిఫై వాటర్ బై రిమూవింగ్ ఇంప్యూరిటీస్. ఓకేనా? అంటే అపరిశుభ్రతను, అంటే నీటిలో ఉన్నటువంటి మాలిన్యాలు అంటాము. ఓకే, వాటిని తీసేసి నీటిని ప్యూరిఫై చేస్తుంది. నెక్స్ట్ వన్ చూద్దాం. విచ్ piece of equipment is essential for performing reactions under controlled temperature conditions? నియంత్రిత ఉష్ణోగ్రత పరిస్థితులలో ప్రతిచర్యలను నిర్వహించడానికి ఏ పరికరం అవసరం? ఆన్సర్ ఆప్షన్ బి అండి, ఇంక్యుబేటర్ అవసరం. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ప్రైమరీ యూజ్ ఆఫ్ ఏ మ్యాగ్నెటిక్ స్టేర్ బార్ యొక్క ప్రాథమిక ఉపయోగం ఏంటి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, టు మిక్స్ లిక్విడ్స్ వెన్ ప్లేస్డ్ ఇన్ ఏ మ్యాగ్నెటిక్ స్టేర్.
మ్యాగ్నెటిక్ స్టేర్ బార్ మ్యాగ్నెటిక్ స్టేరర్తో కలిసి ద్రావణాలను కలపడానికి ఉపయోగపడుతుంది. ఇది సమర్థవంతమైన మరియు సమాన మిశ్రమాన్ని అందిస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ టైప్ ఆఫ్ అనాలిసిస్ రిక్వైర్డ్ ఏ ట్రైటేషన్ సెటప్? ట్రైటేషన్ సెటప్, ఏ రకమైన విశ్లేషణకు ట్రైటేషన్ సెటప్ అవసరము? ఆన్సర్ ఆప్షన్ సి అండి, క్వాంటిటేటివ్ అనాలిసిస్కి ఇది అవసరం అండి. క్వాంటిటేటివ్ అనాలిసిస్ చూద్దాం. టైట్రేషన్ ప్రధానంగా సాంద్రతను నిర్ణయించడానికి క్వాంటిటేటివ్ విశ్లేషణ కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ వన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏ వాక్యూమ్ పంప్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? ప్రయోగశాలల్లో వాక్యూమ్ పంప్ యొక్క పని ఏమిటి? ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ బి అండి. ఓకేనా, టు రిమూవ్ ఎయిర్ ఫ్రమ్ ఏ సిస్టమ్. నెక్స్ట్ వన్, విచ్ సేఫ్టీ మెజర్ ఈజ్ అ క్రూషియల్ వెన్ వర్కింగ్ విత్ అ ఫ్లేమబుల్ మెటీరియల్? మండే పదార్థాలతో పనిచేస్తున్నప్పుడు ఏ భద్రతా ప్రమాణం కీలకము? ఆప్షన్ సి, యూజింగ్ ఏ ఫ్యూమ్ హుడ్. రిపీటెడ్ క్వశ్చన్ కదా. యా. వాట్ ఈజ్ ఏ కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ అ సేఫ్టీ షవర్ ఇన్ ఏ ల్యాబొరేటరీ? భద్రతా షవర్ యొక్క ముఖ్య లక్షణం ఏంటి? ఆప్షన్ బి అండి, ఇట్ ఈజ్ యూజ్డ్ ఫర్ పర్సనల్ డీకంటామినేషన్. ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ పర్సనల్ డీకంటామినేషన్. చూద్దాము. ఒక సేఫ్టీ షవర్ రసాయన బురదల వల్ల పర్సనల్ డీకంటామినేషన్ రూపొందించబడింది. ఇది వ్యక్తులకు ప్రమాదకర పదార్థాలను త్వరగా శుభ్రపరచడానికి అనుమతిస్తుంది. చివరి క్వశ్చన్, వాట్ రిక్వైర్మెంట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ మెజరింగ్ ద టెంపరేచర్ ఆఫ్ లిక్విడ్ అక్యురేట్లీ? ద్రవ ఉష్ణోగ్రతను ఖచ్చితంగా కొలవడానికి ఏ పరికరాలు అవసరము? ఆన్సర్ ఆప్షన్ బి అండి, థర్మోమీటర్. ఏంటండి? థర్మోమీటర్. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి చాలా చాలా ముఖ్యమైనటువంటి క్లాస్ అండి. మరి నెక్స్ట్ టాపిక్ ఏంటో కామెంట్ చేయండి. యూనిట్ 1 చాప్టర్ నెంబర్ 3 2 చాప్టర్స్ కంప్లీట్ చేసాం మనము. థర్డ్ చాప్టర్ ఏంటో కామెంట్ రూపంలో తెలియచేయండి. ప్రతిరోజు ఒక చాప్టర్ అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చాలా తక్కువ కాస్ట్లో టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేయడం జరిగిందండి. సో అందరిని దృష్టిలో ఉంచుకొని వెంటనే జాయిన్ అవ్వండి. ప్రతిరోజు ఒక యూనిట్ అయితే మీకు టెస్ట్ సిరీస్ రూపంలో అప్డేట్ చేస్తాను. పీడిఎఫ్ కూడా అక్కడ మీకు అందుబాటులో ఉంటుంది. ఓకేనా, అందరూ కూడా గమనించాలి. సో గైస్, ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. మన యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఫుల్ కోర్సెస్కి యాప్ ఉంటుందండి, బాలాజీ సార్ వాళ్ళది. ఫుల్ కోర్స్ తీసుకునేవారు తీసుకోండి ఫ్రెండ్స్. ఫుల్ కోర్స్ ఏంటి అంటే కంప్లీట్గా ఉంటాయండి అన్ని క్లాసెస్. టెస్ట్ సిరీస్ ఏంటంటే మీరు ప్రాక్టీస్ చేయడానికి యూజ్ అవుతాయి. జస్ట్ ఫర్ ప్రాక్టీస్ అంతే. ఫుల్ క్లాసెస్ విన్న తర్వాత ప్రాక్టీస్ చేసుకోవడానికి బిడ్ బ్యాంక్ కావాలి కదా, ఆ విధంగా ఉపయోగపడుతుంది మీకు. మనం ఎంత చదివాము ఏంటి అనేది తెలుసుకోవడానికి. ఓకేనా, సో ఆల్ ది బెస్ట్ అండి. వెంటనే కోర్స్ అయితే తీసుకోండి. దాని యొక్క ఆఫర్ అనేది తక్కువ రోజులు మాత్రమే ఉంటుందండి, తర్వాత పెంచడం జరుగుతుంది. ఈ యొక్క టెస్ట్ సిరీస్ వ్యాలిడిటీ ఎగ్జామ్ వరకు ఉంటుందండి. ఎప్పుడైనా పెట్టని ఎగ్జామ్, 1 year తర్వాత పెట్టని, ఎప్పుడైనా పెట్టనివ్వండి, మీకైతే అది యాక్టివేషన్లో ఉంటుంది. ఓకేనా, ఆల్ ది బెస్ట్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.